నమస్తే అండి. నాకు సూపర్ గుడ్ బ్యానర్తో ఒక అద్భుతమైన అనుబంధం ఉంది. ఎందుకంటే మిలుకు మిలుకు సిలకాలి మీట పెదవే కొరక డిల్లకు 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 డిల్లా డిల్లకు జేయక పిల్ల. ఆ రోజు ఆ పాట రామ్ చరణ్ గారితో వచ్చిన ఆ పాట వల్ల నాకు ఇండస్ట్రీలో అంటే అప్పుడు ఏదో చిన్న చితక సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేసుకుందామని నేను అలా ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఇదే ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఆ రచ్చలో ఆ పాట ఇప్పటికి ఈ రోజు కూడా నన్ను బతికిస్తూ ఉంది. సో తర్వాత మళ్ళీ అదే సూపర్ గుడ్లో నేను ఈరోజు మ్యూజిక్ డైరెక్టర్గా యాదమ్మ అనే ఈ పాట మళ్ళీ అంత నాకు ఆ రోజు రచ్చలో ఆ పాట చేసినప్పుడు ఎంత హ్యాపీ వచ్చిందో. సో రామ్ చరణ్ గారు లాంటి ఒక స్టార్ లేకపోవచ్చు, కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడు స్టార్లుగా స్టార్ కమెడియన్స్గా ఉన్న వీళ్ళందరూ కూడా నా ఫ్రెండ్స్. అందరూ నాకు బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునే నా ఫ్రెండ్సే వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా ఉండడంతో నాకు స్టార్లు ఉన్నంత ఆనందమే కలిగింది. సో థ్యాంక్ యూ సార్. సో సూపర్ గుడ్లో అంటే నాకు ఇంకా హ్యాపీ ఏంటంటే అసలు స్టార్ ఎవరి స్టూడియోకైనా వెళ్ళారో లేదో తెలియదు, కానీ మణికొండలో పంచవటి కాలనీలో ఉన్న నా చిన్న స్టూడియోని వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చారు. వచ్చి స్టూడియోలో కూర్చొని నాకు చాలా అద్భుతమైన ఎనర్జీని ఇచ్చారు ఆ రోజు. సో మీకు అన్నిటికీ కలిపి థ్యాంక్ యూ సార్. బాలాచారి గారు, సో ఈరోజు నల్గొండ గద్దర్ నరసన్న 3 రంగుల జెండా అనే ఒక పాట రేవంత్ అన్నకు మేము చేయడంతో అందరు నరసన్న గురించి తెలిసింది. సో అందరికి నరసన్న ఫేమ్ అయ్యారు. కానీ ఈ పాట చేసినప్పటికీ అదంతా లేదు. కానీ ఆయన జడ్జిమెంట్ ఆ రోజు ఈ పాట గద్దర్తో పాడిస్తే, నల్గొండ గద్దర్తో పాడిస్తే బాగుంటుందని. సో నరసన్న నేను ఇద్దరము కలిసి ఉండే ఇద్దరం ఆల్మోస్ట్ ఒక ఆత్మ బంధువులు లాంటి వాళ్ళమైనా నా ఇష్టం కాదు సినిమా అంటే. సో దానికి ఒక డైరెక్టర్ ఉంటారు, ప్రొడ్యూసర్ ఉంటారు, దానికి మార్కెట్ ఉంటుంది. కానీ వాళ్ళ నుంచి వాళ్ళు అడగడం, దానికి మంగ్లీ కూడా మంగ్లీ నా ఏ సినిమాలో నా పాట ఉన్నా కూడా అది ఏ సినిమా, అది ఏ బ్యానర్, అది హీరోలు ఎవరు ఏమీ చూడకుండా చరణ్ అర్జున్ పాట అని మా మాల్య ఫోన్ చేయగానే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి పాట పాడుతుంది. సో ఈ సినిమాలో నరసన్నని లాంచ్ చేయడం కోసం, నరసన్నని వెండితెర మీద ఆయన గొంతుని, ఆయన గర్జనని వినిపించడం కోసం మంగ్లీ కూడా మాకు సహకరించింది. మంగ్లీ కూడా ఈ పాట పాడడం, మంగ్లీ కాంబినేషన్లో పాడడం యాదమ్మ అనే పాటకి అంటే ఆల్మోస్ట్ స్టార్స్ అంత స్టార్స్, సింగర్లు ఇద్దరు స్టార్సే ఉన్నారు. సో దానికి నటించిన వాళ్ళంతా స్టార్సే ఉన్నారు. సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్కి మించిన ఇంకా స్టార్ మనకేముండదు. సో తప్పకుండా ఇది ఆ రోజు డిల్లక్ పాట ఎంత అయితే నాకు పేరు తీసుకొచ్చిందో అంతకు మించి పేరు తెస్తుందని చెప్పి నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది. అలాగే వేద గారు, సో నాకు సొంత బ్రదర్ లాగా ఎప్పటికెప్పుడు సూపర్ గుడ్లో నా సినిమాలు ఇంకా కంటిన్యూగా ఉండాలి, చరణే మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, ఇక్కడ అతనే ఎప్పటికి ఉండాలని చెప్పి ఒక బలంగా ఉంటాడు. సో అంజన్ కుమార్ గారు, అక్కడ అప్పారావు గారు, అందరు కూడా ఒక ఫ్యామిలీ లాగా. బాలాజీ, డిఎస్ఆర్ బాలాజీ, సో మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఆ సమయంలో నేను కొంచెం బిజీ ఉన్నాను, చెన్నైలో ఉండడం వల్ల కుదరలేదు. సో నువ్వు చేసినా నేను చేసినట్టే, ఎందుకంటే మనందరం ఒక్కటే. సో అందరికీ థ్యాంక్ యూ. కొరియోగ్రాఫర్ శ్యామ్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. నాకు కొరియోగ్రాఫర్లతో చాలా అనుబంధం ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు స్టైల్ సినిమా, డాన్స్ సినిమాలో కూడా లారెన్స్ గారితో నాకున్న ప్రయాణం వల్లనే, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను కమర్షియల్ పాటలు ఎలా చేయాలో నాకు అప్పుడు తెలిసింది. ఇంత అందంగా ఉన్నావే ఎవరైనా నువ్వు కావచ్చు. సో అలాగే ఇప్పుడు ఏ కొరియోగ్రాఫర్తో అయినా అనుబంధం, ఇప్పుడు భాను మాస్టర్ అయినా ఎవరైనా, ప్రతి ఒక్కరు నేను నా సినిమాల పాటలు చేసే ప్రతి కొరియోగ్రాఫర్ వెంటనే పాట వినగానే నాకు కాల్ చేస్తారు. అలాగే శ్యామ్ గారు కూడా స్టూడియోకి వచ్చి మరి ఇంత అద్భుతమైన పాట నాకు కొరియోగ్రాఫర్గా బ్రేక్ వస్తుంది యాదమ్మ పాట అని చెప్పారు. అలాగే ఈ పాటకు పనిచేసిన నా టెక్నీషియన్స్, నా టీమ్ మ్యూజిషియన్స్, మిక్సింగ్ చేసిన ఇంజనీర్స్తో సహా, కోరస్ పార్ట్నర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. మీడియా మీరందరూ మమ్మల్ని ఈరోజు బ్రేక్ వచ్చినా రాకపోయినా కష్టపడి ఇక్కడ దాకా మేము నిలబడ్డామంటే మీరందరూ ఇచ్చిన సహకారమే. ముఖ్యంగా ఆదిత్య మ్యూజిక్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను ఏ సినిమా చేసినా సరే, అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఏ రేంజ్ సినిమా ఏమి చూడరు, చరణ్ మ్యూజికా ఓకే అని చెప్పి మా మాధవ్ అన్న కానీ, మా నిరంజన్ అన్న కానీ. సో ఈరోజు వాళ్ళిద్దరి చేతుల మించిన ఈ పాట కూడా రిలీజ్ అవ్వడం అనేది ఇంకా నాకు చాలా సంతోషంగా ఉందన్న. సో మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా. మీరు ఎప్పుడు అంటుంటారు నువ్వు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కావాలి, పెద్ద సినిమాలకు చేయాలి అని చెప్పి మీ కోరిక ఉంటుంది. మీ సహకారం, మీ ప్రేమ తప్పకుండా ఫలించబోతుంది. అతి త్వరలో మీరు ఇంకా ఆనందంగా నా ఆడియోని రిలీజ్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరూ యాదమ్మ పాటని ఒక భక్తి, అందరు ఇంకా యాదమ్మ మాయలో మునిగిపోతారని నాకు మనస్ఫూర్తిగా ఎందుకో బలంగా అనిపిస్తూ ఉంది. రేపటి నుంచి యాదమ్మ రీల్స్ కానీ షార్ట్స్ కానీ మనం చూడబోతున్నాం. థ్యాంక్ యూ. Hi, this is Radhakrishna Kumar. Please subscribe to India Glitz Telugu. Hi, this is Varsha Bollama. Please subscribe to India Glitz Telugu. Hi, this is Bandla Ganesh. Please subscribe India Glitz Telugu. చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను పృథ్వీరాజ్ అండి. మీ అందరికీ 30 years ఇండస్ట్రీ అని తెలుసు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు.